హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ రవితేజ, యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎన్నో రోజుల నుంచి ఎంతో అవైటెడ్ గా వెయిట్ చేస్తున్న ఎలివేట్ కార్ అయితే ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేసానండి. అండ్ ఈ కార్ కి సంబంధించిన ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా మనతో పాటు షేర్ చేయడానికి హర్ష గారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి హర్ష గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. యా, అండ్ డైరెక్ట్ గా మనం ఇవాళ నేనైతే క్వశ్చన్స్ అడుగుతున్నానో ప్రతిదీ కూడా మీరు జెన్యూన్ గా షేర్ చేయడానికి అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు కదండి? ఏ ప్రాబ్లం లేదండి. జెన్యూన్ గా ఈ 2 months 1.5 months నేను ఏదైతే వాడానో, నేను ఏమైతే ఫీల్ అయ్యానో అవే చెప్తాను. ఓకే ఫైన్. అండ్ ఈ వెహికల్ మీరు పర్చేస్ చేసి 1.5 months అవుతుంది. 1.5 months. ఓవరాల్ గా ఓడోమీటర్ రీడింగ్ ఎంత? 824 ఉందండి. 824. అంటే మీరు హైవే కండిషన్ లో యూస్ చేశారా లేకపోతే ఓన్లీ సిటీ కండిషన్ లో యూస్ చేశారా? ఓన్లీ ఈ 824 ఫుల్ బంపర్ టు బంపరే చేశాను. బంపర్ టు బంపర్. ఇంకా నేను ఓఆర్ఆర్ గానీ ఇంకా హైవేస్ అయితే ఇంకా లాంగ్ ట్రిప్స్ వెళ్ళలేదు ఇంకా. ఓకే, సో ఈ వెహికల్ సిటీ కండిషన్ లో మీకు ఎలా ఉందండి? సిటీ కండిషన్ లో అయితే నాకు అంటే ఇది మనకు 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్. అంటే పవర్ ల్యాగ్ కానీ లేకపోతే బంపర్ టు బంపర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవడం కానీ అలా ఏమైనా అనిపించిందా? లేదండి, బేసిక్ గా బంపర్ టు బంపరే చేశాను. నాకు స్ట్రెస్ క్లచ్ ఒకటి చాలా స్మూత్ ఉంది. మీరు గేర్ షిఫ్టింగ్ చూస్తే చాలా లైట్ గా ఉంది. సో నాకు ఆ ప్రాబ్లం లేదు. నాకేంటంటే నేను డీజిల్ కార్ నుంచి దీనికి వచ్చాను బేసిక్ గా. సో వెన్యూ నుంచి దీనికి మారాను అనమాట. సో స్మూత్ డ్రైవింగ్ అనేది మీరు ఫీల్ అవుతున్నారు? స్మూత్ డ్రైవింగ్ ఉంది. ఇంకొకటి నాకు కొంచెం మైలేజ్ తక్కువ అనిపించింది. 10.5 11 మధ్యలో ఉంది, బట్ ఫైన్. సో జస్ట్ మీరు ప్రీవియస్ గా ఏ వెహికల్ యూస్ చేశారు? వెన్యూ డీజిల్ అండి. డీజిల్ యూస్ చేశారు. వెన్యూ పెట్రోల్ ఎంత వస్తుంది తెలుసా సిటీ కండిషన్ లో? చెక్ చేశారు ఎప్పుడైనా? నాకు తెలియదు అది. ఓకే, అండ్ దట్ ఈస్ కాంపాక్ట్ ఎస్యూవీ అండ్ దిస్ ఈస్ మిడ్ సైజ్ ఎస్యూవీ. అంటే ఒక కాంపాక్ట్ ఎస్యూవీ కంటే కూడా బెటర్ మైలేజ్ అనేది అయితే మీరు క్లైమ్ చేస్తున్నారు సిటీ కండిషన్స్ లో. 11 అన్నది ఫైన్ అండి. ఐ థింక్ మీరు ఇప్పుడు హైవేలో వెళ్ళలేదు అంటున్నారు కాబట్టి హైవే కండిషన్ లో ఎంత వస్తుంది ఏంటని చెప్పేసి అడగడం గారు కరెక్ట్ కాదు. అండ్ పర్టికులర్ గా ఇదే వెహికల్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మీరు చూస్ చేసుకున్న వేరియంట్ ఏంటి? టాప్ ఎండ్ తీసుకున్నాను ఇది. సో జెడ్ఎక్స్ అనే టాప్ ఎండ్. సో ఇదే ఎందుకు అడాస్ ఫీచర్ తోటి మనకు వస్తుంది. మెయిన్ గా అడాస్ ఫీచర్స్ ఉన్నాయని నేను సో ఇది తీసుకున్నాను. సో మిగతా ఎందుకు తీసుకోలేదంటే ప్యూర్లీ ఫర్ సేఫ్టీ అండి. ఓకే, సో మిగతా వేవ్ చూసినా గానీ మీరు మారుతి హుండా ఐ 5 స్టార్ అయితే లేవు ప్రీవియస్ గా టెస్ట్ చేసిన దాని ప్రకారం. ఇప్పుడు తెలియదు కానీ నాకు స్టిల్ నేను అదే ఫీల్ అవుతున్నా, రావేమో అని. ఓకే, సో ఇది నేను డ్రైవ్ చేసినప్పుడు కానీ చూస్తున్నప్పుడు ఆల్రెడీ హోండా సిటీ ప్లాట్ఫామ్ చేశారు, అది 4 స్టార్ ఉంది. సో అట్లీస్ట్ 4 స్టార్ వస్తుంది నాకు అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. అండ్ ఇంటర్నల్ క్రాష్ టెస్ట్ వీడియోస్ చూసాను నేను. ఓకే, సో నేను సేఫ్ సో నాకు సేఫ్ అనిపించింది. సో తీసుకున్నాను. అండ్ ఇంకొకటి కూడా అడాస్ ఫీచర్స్, సో పైసా వసూలు అనిపించింది నాకు. ఓకే, సో ఈ 2 మెయిన్ రీజన్స్ నాకు. ఇంకా వేరే వెహికల్స్ ఏమైనా రైవల్ గా చూసారా ఇందులో? చూసాను, క్రెటా చూసాను, సెల్టోస్ చూసాను, యాక్చువల్లీ హై రైడర్ చూసాను కానీ మన గ్రాండ్ విటారా. ఓకే, అది బేసిక్ గా వాటిని ఎలా ఫిల్టర్ చేశారు? ఏ పారామీటర్స్ ఫిల్టర్ చేశారు? ఫస్ట్ థింగ్ సేఫ్టీ ప్రకారం నేను హై రైడర్ అసలు తీసేసాను. హై రైడర్ ఆర్ విటారా, గ్రాండ్ విటారా. ఓకే, ఇంకొకటి నాకు క్రెటా ఫ్యూచరిస్టిక్ అనిపించింది కానీ అవసరం లేని ఫీచర్ చాలా ఇచ్చారు కానీ నాకు సేఫ్టీ లేకుండా ఓకే నేను తీసుకునే ఉపయోగం లేదు కదా. ముందు సేఫ్టీ ఫస్ట్, ఎనీథింగ్ నెక్స్ట్ అంటారు కదా మీరే. ఆబ్వియస్లీ సో మన ఛానల్ మోటోనే అదే బేసిక్ గా. సో అక్కడ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి వెన్ కంపేర్ టు ఇది. ఆల్మోస్ట్ 4 lakhs 5 lakhs ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్ అనిపించింది. మన రోజు వాడే ఫీచర్స్ అయితే కావాలి. లగ్జరీ ఫీచర్స్, లగ్జరియస్ అంతే, లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకోవడానికి. నా కార్ లో ఈ ఫీచర్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పుకోవడానికి అంతే. ఇప్పుడు మీరు సన్ రూఫ్ చూడండి, వెన్యూలో నాకు సన్ రూఫ్ ఉంది. హార్డ్లీ ఒక 5-6 times వాడు ఉంటా. ఓకే, ఇప్పుడు ఇది ఇంతవరకు అసలు ఓపెన్ చేయలేదు. యాక్చువల్ గా పానోరామిక్ సన్ రూఫ్ ఇవ్వలేదు. ఇందులో మనకి ఇచ్చింది ఏంటంటే ఓన్లీ మూన్ రూఫ్ మాత్రమే ఇచ్చారు. పానోరామిక్ అనేది ఇవ్వలేదు ఇందులో. సో దీనిలో కొన్ని అయితే మిస్ చేశారండి. ఈ ఇంకొక ఎక్స్ట్రా బగ్స్ పెట్టేసి ఇచ్చి ఉండాల్సింది. సో మిస్ అయిన అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటని చెప్పను, పానోరామిక్ 360 కెమెరా లేదు, 360 degrees కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ లేవు, వెంటిలేటెడ్ సీట్స్ లేవు, టాప్ వేరియంట్ లో కూడా మనకి కూల్ గ్లో బాక్స్ లేదు, సన్ గ్లాస్ హోల్డర్ లేదు. ఉన్నాయి టీపీఎంఎస్. నాకు మెయిన్ గా నేను బాగా నేను అరే ఇచ్చి ఉండాల్సింది అనిపించింది అయితే టీపీఎంఎస్. అండ్ ఈ వెహికల్ లో ఉన్న ఫస్ట్ యూజువల్ గా మన ఛానల్ అనేది నెగిటివ్ గురించి ఫోకస్ చేస్తుంది కాబట్టి కాన్స్ గురించి మాట్లాడదాం. సార్ నేను చెప్పాను కదా, గుడ్ టు హ్యావ్ ఫీచర్స్ లేవు, బట్ అవి నేను అది కానని చెప్పాను కానీ ఉంటే మంచిది. ఓకే, సో అదొకటి.
సో నాకు ఆబ్వియస్ కొంచెం మైలేజ్ కొంచెం 1-2 కిలోమీటర్లు ఎక్కువ వచ్చినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ అని. మేబీ ఇంకా ఫస్ట్ జనరల్ సర్వీసింగ్ అయిపోలేదు కాబట్టి, అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో. ఫస్ట్ జనరల్ సర్వీస్ అయిపోయింది. ఫస్ట్ జనరల్ సర్వీస్ అవ్వలేదు. సో మేబీ అయితే ఇంకా హ్యాపీ నేను. అప్పుడు కూడా తర్వాత ఒకసారి మనం 10,000 కి ఫస్ట్ సర్వీస్ అయిపోగానే మళ్ళీ కలుద్దాం మనం. అండ్ దీనికి సంబంధించి మెయింటెనెన్స్ ఎంత వరకు వస్తుందని చెప్పేసి చెప్పారండి మీకు? ఎంత అంటే ఆన్ యావరేజ్ 5,000 to 6,000 పర్ యానం. ఇంకొకటి ఉంది మర్చిపోయాను నేను చెప్పటం. సర్వీస్ సెంటర్ లో బేసిక్ గా ఇప్పుడు మీరు ఏ అదర్ సర్వీస్ సెంటర్ తీసుకుంటే కియా, హుండై, మారుతి, మనం ఎవరిని బుక్ చేసినా వాళ్ళ డ్రైవర్ వచ్చి పికప్ చేసుకుని తీసుకెళ్లి మళ్ళీ మన దగ్గర ఫ్రీగా చేసిస్తాడు. నాకు మారుతి హుండైలో ఎప్పుడు నాకు ఫ్రీగా చేసేవాళ్ళు. దీనిలో అది లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రైవ్ యూ ద్వారా బుక్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ వెండర్, అతను ఎట్లా నడుపుతాడు మనకు తెలియదు. ఇప్పుడు కంపెనీ నుంచి వచ్చే వ్యక్తి మీద ఉన్న మనం పెట్టిన నమ్మకం, ట్రస్ట్ అనేది వేరే వాళ్ళ నుంచి ఉండదు కదా. సో అదొకటి వీళ్ళు మార్చుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అంటే మన వెహికల్ ని ఎవరు థర్డ్ పార్టీ చేతిలో పెట్టడం అనేది కరెక్ట్ కాదు అన్నది మీ ఒపీనియన్? కంపెనీ నుంచి వచ్చే ట్రస్టెడ్ డ్రైవర్ నే నమ్ముతానండి. నేను బుక్ చేసేసిన తర్వాత డ్రైవింగ్ నుంచి మెసేజ్ వచ్చింది నాకు. అప్పటి వరకు నాకు అర్థం కాల ఓకే డ్రైవింగ్ నుంచి వస్తారని. ఇంకా నేను క్యాన్సిల్ చేయలేకపోయాను. లేదంటే నేనే తీసుకెళ్లి దింపి నేనే తెచ్చుకునేవాడిని. ఇందులో మీరు మేజర్ గా చెప్పాలంటే ప్రోస్ ఏం చెప్తారు? యాక్చువల్ గా కాన్స్ గురించి మీరు ఫీల్ అవ్వాలంటే అట్లీస్ట్ మీరు ఒక 5,000 కిలోమీటర్స్ అనేది తిరిగితే మేబీ కాన్స్ అనేది బయటపడొచ్చు. ఈ 1.5 month లో నేను కాన్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయలేను, అడగలేను కూడా. మెయిన్ మీరు కార్ కొంటున్నారంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రోస్ చూసిన తర్వాతే కార్ అనేది పర్చేస్ చేస్తారు. ఈ కార్ లో ఉన్న మెయిన్ ప్రోస్ ఏంటండి? ఫస్ట్ థింగ్ నాకు ఇంజన్ బాగా నచ్చింది. చాలా స్మూత్ ఉంది. దాని బటరీ స్మూత్ అంటారు కదా, అంత స్మూత్ ఉంది. సౌండ్ లేదు. రైట్ నౌ ఇప్పుడు ఇంజన్ అయితే ఆన్ లో ఉందండి. ఏసీ ఉంది కాబట్టి మీకు సౌండ్ కూడా వినిపిస్తుందా? చెప్పండి. పిన్ డ్రాప్ సైలెంట్ అనిపిస్తుంది. డ్రైవింగ్ డైనమిక్స్ కూడా చాలా బాగా నచ్చినాయండి. అండ్ మెయిన్ అడాస్ యూజ్ చేశారా మీరు? నేను యూజ్ చేయలేదు, ఇది నా చేత యూజ్ చేయించింది చెప్పాలంటే. తీసుకున్న సెకండ్ డేనా థర్డ్ డేనా అండి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో ఏవో సెట్టింగ్స్ చేస్తా ఉంది ఆఫీస్కి వెళ్తా. సడన్ గా నా ముందు అతను బ్రేక్ వేసాడు, అది నేను చూడలే, ఆటోమేటిక్ గా బ్రేక్ వేసింది. సో అది నాకు ఒక పెద్ద ఎంబారస్మెంట్ నుంచి సేవ్ చేసింది చెప్పాలంటే. కొత్తగా 3 days తీసుకొని ముందేమన్నా హిట్ చేసి వచ్చానంటే ఎంత ఎంబారసింగ్ ఉంటది అందరి ముందు. అదొకటి నాకు బాగా అనిపించింది. నేను ఒక్కొక్కటి అడగొచ్చా మిమ్మల్ని ఇప్పుడు? షూర్. ఓకే, ఇంజన్ పరంగా ఇందాక చెప్పారు ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది అని చెప్పేసి చెప్పారు. దెన్ వాట్ అబౌట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్? కంఫర్ట్ అయితే ఫుల్ కంఫర్ట్ ఉంది. వెనకాల ముగ్గురు కూర్చోలేరు, ఫర్ షూర్ ఎద్దరైతే హ్యాపీ కూర్చోవచ్చు. సో దిస్ ఈస్ పర్ఫెక్ట్ 4-seater, నాట్ 5-seater. ఓకే. అండ్ దీనికి సంబంధించిన డ్రైవింగ్ డైనమిక్స్ అనేది మీరు వెహికల్ టెస్ట్ రైడ్ చేసినప్పుడు ఐ థింక్ మీరు చెక్ చేసి ఉంటారు. అండ్ తర్వాత కూడా మనం టెస్ట్ చేద్దాం. అండ్ ఈ వెహికల్ సంబంధించిన డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉన్నాయండి? సార్ నాకు ఇదైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే హయ్యర్ స్పీడ్స్ లో, మోర్ దెన్ 100 speeds లో అసలు బ్రేక్ స్టీరింగ్ వదిలేసి బ్రేక్ వేసినా కానీ బండి ఎంత స్టెబుల్ గా ఉందంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ రోలింగ్ స్ట్రిప్స్ ఉంటాయి కదా వరుసగా, నేను నా పాత వెహికల్ వెళ్ళేటప్పుడు బండి ఇట్లా జిగ్జాగ్ అయిపోయేది. ఇది అది లేదు దీనిలో. అదొకటి. ఇందులో మనకు హాట్ సస్పెన్షన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అంటారు. చాలా బాగా చేస్తుంది. సో డ్రైవింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి బండి మాత్రం. నేనేంటంటే తీసుకునేటప్పుడు అరే ఆ వెహికల్ తీసుకోవట్లేదు, అది అందరు కొంటున్నారు కదా, 10,000 మంది సేల్ చేస్తున్నారు మంత్లీ, ఇదేమో 3,000 4,000 మంది సేల్, ఎందుకు అవసరమా, దానికి వెళ్ళిపోదామా, దీనికి అని చెప్పి ఆలోచించి మెయిన్లీ ఫర్ అడాస్ తీసుకున్నాను. బట్ తీసుకున్న తర్వాత ఎవరో ఏదో కొన్నారన్న దానికంటే కూడా నాకేం రిక్వైర్మెంట్ ఉన్నది అనేది మీరు ఫిల్టర్ చేసుకుని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత చాలా హ్యాపీ అండి ఇప్పుడు నేను. ఇంకా పెట్రోల్ 1-2 మైలేజ్ పెడితే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇంకా అంత మించి నాకు ఏం లేదు. ఒకటి మర్చిపోయానండి, ఇంకొక కాన్ అయితే ఉంది, ఆండ్రాయిడ్ ఆటో. ఒక 1 hour జర్నీ తర్వాత ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది. సో అది నేను ఫస్ట్ సర్వీస్ అప్పుడు కూడా చెప్పాను వాళ్ళకి, అదే మన 30 days సర్వీస్ ఉంటది కదా. సో వాళ్ళు ఏవో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిస్తున్నారు కానీ ఇష్యూ రిజాల్వ్ అయితే అయిందో లేదో మీరు ఇంకా చెక్ చేయలేదు. సో ఆండ్రాయిడ్ ఆటో అనేది సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు. నేను బయట కూడా సర్చ్ చేశాను, చాలా మంది ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. బయట వేరే కార్ సంగతి నాకు తెలియదు కానీ విత్ ఎలివేట్. ఇంకొకటి ప్రోస్ లోకి వచ్చేసరికి అండి బూట్ స్పేస్ ఒకటి చాలా పెద్దది చెప్పాలంటే, సెగ్మెంట్ లోనే ది బెస్ట్. నాకు చాలా బాగా అనిపించింది బూట్ స్పేస్. నేను ఎప్పుడు బూట్ స్పేస్ చూసేవాడిని.
సో దానిలో చెప్పారు కదా, ఇద్దరు మనుషులు వేసుకెళ్ళిపోవచ్చు. అయితే మేము ఒకసారి చెక్ చేయొచ్చా వెనకకి వెళ్ళిపోయి కూడా? షూర్ వెనక్కి ఎలా ఉంది అంటే చెప్పి ఇద్దరు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి. ఓకే, అంటే అప్పుడు ఈ వెహికల్ మనకు 6 సీటర్ అవుతుంది అప్పుడు. అంతే అంతే. ఓకే, ఇంకా మీరు ఏమైనా ఈ కార్ ఎలాంటి వారికి సెట్ అవుతుంది, ఎలాంటి వారికి సెట్ అవ్వాలని చెప్పేసి మీరు అంటే? నైట్ డ్రైవింగ్స్ ఎక్కువ చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే సేఫ్టీ పరంగా, హెవీగా లాంగ్ డ్రైవింగ్స్ చేసేవాళ్ళు కానీ నైట్ డ్రైవింగ్స్ చేసే వారికి కానీ. ఎందుకంటే దీనిలో లేన్ కీప్ అసిస్ట్ అని ఒక ఫీచర్ ఉంది. సో మనం ఇప్పుడు ఒక లేన్ ఒక పెద్ద రోడ్ అనేది 2గా డివైడ్ అయ్యింది అనుకోండి. సో ఆ లేన్ కనుక మనం సడన్ గా మారుతున్నామంటే ఇది ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇస్తుంది మనకి. స్టీరింగ్ షేక్ అవుతా ఉంటది. అదొకటి నాకు బాగా నచ్చింది. ఇంకొకటి ఇది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందంటే లైక్ నైట్ మొత్తం డ్రైవ్ చేసి ఉంటారు, సడన్ గా నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేసినప్పుడు వారి నిద్రపోకరని చెప్పేసి 30 మరి లేస్తుంది అంటారు. షూర్ గా చాలా సార్లు నాకు నిద్రపోతా లేదు కానీ బట్ స్టిల్ ఏదైనా క్రాస్ మార్జిన్ నుంచి లెఫ్ట్ కి వస్తున్నప్పుడు వార్నింగ్ చేసింది. ఇంకొకటి సో నైట్ డ్రైవ్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడింది. సో ఆబ్వియస్ గా ADAS ది బెస్ట్, నేను చెప్పాలంటే ది బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ ADAS. సో లైవ్ లో టెస్ట్ చేసి కుదిరితే ఒక రోజు కూడా మనం ADAS చెక్ చేద్దాం ఎలా ఉంది ఏంటి మనకు అని చెప్పేసి. సో ప్రోస్ అయితే మాత్రం ఇవ్వండి, కళ్ళు మూసుకొని ఈ సెగ్మెంట్. ఫైనల్ గా ఒకటే అడుగుతానండి, మీరు పెట్టిన మనీకి ఇది వాల్యూ ఫర్ మనీ అనిపించిందా? 100%. సో రైట్ ఫ్రెండ్స్, ఇది మనకు హర్ష గారు షేర్ చేసిన ఆల్మోస్ట్ 1.5 month ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా ఆల్మోస్ట్ 800 kilometers అని చెప్పేసి డ్రైవ్ చేసిన తర్వాత అండ్ ఈ వెహికల్లో వారు ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ అనేది ఇలా అయితే ఉంది. అండ్ మీరు కూడా మీ కార్ సంబంధించిన మీ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మీరు నాకు అప్రోచ్ అవ్వచ్చు అండి. సో ఓవరాల్గా ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మనం స్టార్ట్ చేసినట్టయితే కనుక బ్రాడ్ గ్రిల్ తోటి ఒక బిగ్ సైజ్ SUV లాంటి ఫీల్ అయితే ఖచ్చితంగా బాక్సీగా అయితే ఈ వెహికల్ కనిపిస్తూ ఉంటుందండి. అండ్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ అండ్ స్కిడ్ ప్లేట్. అండ్ ఓవరాల్గా ఫ్రంట్ గ్రిల్ అనేది మాత్రం చాలా బ్రాడ్గా రేడియేటర్ గ్రిల్ అని చెప్పేసి అయితే మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఇది మనకు ఓవరాల్గా ఈ కార్ యొక్క ఫ్రంట్ వ్యూ. అండ్ ఈ కార్ యొక్క కీ అని చెప్పేసి మాత్రం మనకి ఇలా ఉంటుంది. లాక్ అండ్ అన్లాక్ సంబంధించిన బటన్స్ మాత్రం ప్రొవైడ్ చేశారు. హోండా లోగో సింపుల్గా అయితే ఈ కార్ కీని కూడా డిజైన్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. ఇక మనం సైడ్ ప్రొఫైల్ చూసినట్టయితే కనుక అండ్ 17 inches మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్ అని చెప్పేసి అయితే ఇందులో మనకు ఆఫర్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అండ్ వీల్ ఆర్చ్ అండ్ ఓవరాల్గా 360 degrees మొత్తం అంతా కూడా మనకు ఈ క్లాడింగ్స్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుందండి. బాడీ కలర్ వార్ విత్ టర్న్ ఇండికేటర్స్. అండ్ డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకు రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ క్రోమ్ హ్యాండిల్ తోటి. రూఫ్ రైల్స్ అండ్ చూడడానికి సైడ్ వ్యూ నుంచి ఈ కార్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. చలో ఒకసారి మనం రియర్ సెక్షన్కి అయితే వెళ్దాం. షార్క్ ఫిన్ యాంటెనా అండ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, డీఫాగర్ విత్ వైపర్. ఇందులో మనకు ఇక్కడ ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాండి, ఎలక్ట్రానిక్ బటన్ ఫర్ బూట్ ఓపెన్ చేసుకోవడానికి. ఎలివేట్ బ్యాజింగ్, ఐవిటెక్ బ్యాజింగ్. చలో ఒకసారి బూట్ ఓపెన్ చేద్దాం. సో ఈ కార్లో హ్యాపీగా డిక్కీ ఓపెన్ చేసుకున్నామంటే ఫ్రంట్ 4 members అండ్ రియర్లో కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ మనకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా 6 members అయితే ట్రావెల్ చేసేయండి. దీన్ని జాగ్రత్తగా పట్టుకున్నామంటే మాత్రం. అండ్ ఇంకొంచెం వెనక్కి కూడా వెళ్ళొచ్చు, ఇంకా కావాలంటే మాత్రం నాప్ మోడ్లో కూడా వెళ్ళొచ్చు. అంటే ఒక పర్సన్ అయితే వెనకాల కంప్లీట్గా పడుకొని వెళ్ళొచ్చు. అంటే బూట్ స్పేస్ అనేది మాత్రం మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సెగ్మెంట్లోనే ఎక్కువ బూట్ స్పేస్ అనేది మాత్రం ఈ హోండా ఎలివేట్లో అయితే మనం ఫీల్ అవ్వచ్చు అండి. యూ కెన్ సీ కంప్లీట్గా 2 personsని కిడ్నాప్ చేసుకుని ఈజీగా ఎత్తుకెళ్ళిపోవచ్చు. అలా చెప్పానని చెప్పేసి మరి కింద కామెంట్ సెక్షన్ వేసుకోకండి. అండ్ ఇందులో మనకు 60:40 రేషియోలో మనం సీట్స్ అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ మనకు బూట్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రాసరీ హుక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు 1 and 2. అండ్ పార్సల్ సెల్ఫ్, రియర్ కెమెరా, లెఫ్ట్ సైడ్ వార్ వేమ్ పైన అయితే మనకు ఒక కెమెరా అయితే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ కో ప్యాసింజర్ కూడా రిక్వెస్ట్ సెన్సార్.
చలో ఒకసారి అయితే మనం ఇంటీరియర్లోకి అయితే వెళ్దాం. ఇంటీరియర్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో వస్తున్న ఫీచర్స్ అనేది ఏంటి, ఎలా ఉన్నాయంటే అని చెప్పేసి అయితే మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. సో మీ పాకెట్లో లైక్ కీ ఉందంటే ఆటోమేటిక్గా బటన్ ప్రెస్ చేశారంటే ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ డ్రైవర్ సైడ్ డోర్ పైన మనం చూసినట్టయితే కనుక ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ అండ్ వార్వింగ్ కంట్రోల్స్ అండ్ డోర్ ఓపెనర్ అని చెప్పేసి అయితే మనకు సిల్వర్లో ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ఒక సిల్వర్ స్ట్రిప్ అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుందండి. అండ్ ఇక్కడ మనకు డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తోటి అయితే మనకు డ్రైవర్ సైడ్ డోర్ అని చెప్పేసి అయితే మనకు డిజైన్ చేయడం అని చెప్పేసి జరిగింది. అండ్ ఇక్కడ లెదర్ ర్యాపింగ్ అని చెప్పేసి కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు, ఇంకొక 1/2 లీటర్ వాటర్ బాటిల్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు, అంబ్రెల్లా హోల్డర్ అయితే లేదు. అండ్ స్పీకర్ అండ్ ట్విట్టర్, ఇది మనకు ఫస్ట్ రో అండి. మాన్యువల్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ రిక్లైనర్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి దానికి సంబంధించిన కంట్రోల్స్. A7 సరౌండెడ్ కూడా మనకు లైక్ గ్రే ఆర్ సిల్వర్ కలర్ అని చెప్పేసి అనుకోవచ్చు అండి. సిల్వర్ కలర్ తోటి అయితే మనకు ఇన్సర్ట్స్ అయితే ఇవ్వడం అని చెప్పేసి జరిగింది. అండ్ పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ కనుక ఫస్ట్ టైం కనుక ఈ వెహికల్ ఎవరైనా యూజ్ చేస్తున్నట్టయితే కనిపించేది హిడెన్గా ఉంటుంది. యూ కెన్ సీ, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు ఈ వెహికల్ పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అయితే ఇంజన్ స్టార్ట్ చేయడానికి ఎక్కడైతే ఉంటుందంటే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అని చెప్పేసి అయితే ఈ వెహికల్ మనకు ఆఫర్ చేయడం జరుగుతుందండి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అండ్ అడాస్ లెవెల్ 2 కంట్రోల్స్ అని చెప్పేసి అయితే ఇందులో మనకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్స్, లేన్ కీప్ అసిస్ట్, చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్ మనకు ఆఫర్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకు టిల్ట్ ఆన్ టెలిస్కోపిక్ ఆప్షన్ అని చెప్పేసి అయితే స్టీరింగ్ వీల్ ఆఫర్ చేస్తూ ఉన్నారండి. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఇందులో మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఆఫర్ చేయడం చెప్పేసి జరుగుతుంది సెంటర్ కన్సోల్లో. అండ్ 2 కప్ హోల్డర్స్ అండ్ మిడిల్లో కొంచెం స్పేస్, ఆమ్రెస్ట్ కూడా కొంచెం స్పేస్ అయితే ఆఫర్ చేయడం చెప్పేసి జరుగుతుంది. అండ్ సెంటర్ కన్సోల్లో మనం చూసినట్లయితే కనుక 10 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి మనకి ఇందులో ఆఫర్ చేయడం చెప్పేసి జరుగుతుంది. ఇది మనకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అయితే సపోర్ట్ చేస్తారు, కానీ ఆండ్రాయిడ్ ఆటోకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్పేసి అయితే మనకు ఓనర్ చెప్పడం జరుగుతుందండి. అండ్ లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే మనం ఇండికేటర్ ఆన్ చేస్తామో లెఫ్ట్ సైడ్ కెమెరా అనేది కూడా మనకు ఆన్ అయిపోతుంది. అంటే లెఫ్ట్ సైడ్ మిర్రర్ని మనం చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుంచే మనం చెక్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ వ్యాంట్రీ మిర్రర్, లెఫ్ట్ సైడ్ కూడా మనకు వ్యాంట్రీ మిర్రర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మూన్ రూఫ్, one touch open and one touch close. అండ్ రైట్ సైడ్ కూడా మనకు ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే ఆఫర్ చేయడం చెప్పేసి జరుగుతుందండి. ఓవరాల్గా సెంటర్ కన్సోల్ అని చెప్పేసి మాత్రం మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ డాష్ బోర్డ్ ఫిట్ అండ్ ఫినిషింగ్ పరంగా చూసినట్టయితే కనుక ఇందులో మనకు హార్డ్ ప్లాస్టిక్ అయితే యూస్ చేయడం చెప్పేసి జరిగింది. ఫిట్ అండ్ ఫినిషింగ్ పరంగా మనకు ఎక్కడ కూడా చిన్న చిన్న గ్యాప్స్ కూడా అయితే మనకు కనిపించింది. ఫుల్ పర్ఫెక్ట్ ఫిట్ అండ్ ఫినిషింగ్ అని చెప్పేసి అయితే మనం ఇంటీరియర్లో నోటీస్ చేయవచ్చు. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. మనం ఇంత బడ్జెట్ పెట్టేసి వెళ్తున్నప్పుడు కొన్ని ఫీచర్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఆ ఫీచర్స్ని, ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అని చెప్పేసి అయితే ఇందులో ఇవ్వలేదు. కొన్ని కాస్ట్ కటింగ్ కోసం అయితే కొన్ని హోండా వారు తగ్గించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, సన్ గ్లాస్ హోల్డర్ కూడా మనం ఇక్కడైతే మిస్ అవుతాం. చాలా ఒకసారి మనం రియర్ సెక్షన్కి అయితే వెళ్దాం. రియర్ సెక్షన్లో కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి చెక్ చేద్దాం. అండ్ ఫ్రంట్ డ్రైవర్ సీట్ అయితే నా హైట్కి అనుగుణంగా అయితే నేను సెట్ చేసుకున్నానండి. సెట్ చేసుకున్న తర్వాత సఫిషియంట్ నీ రూమ్ అండ్ హెడ్ రూమ్ అండ్ లెగ్ రూమ్ కూడా మీరైతే ఫీల్ అవ్వచ్చు. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా మనకు డీసెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనకు ఎలివేట్కి వెళ్ళేపాటికి మీరు టాప్ వేరియంట్ తీసుకున్నా కూడా సెంటర్లో మీరు ఆమ్రెస్ట్ అనేది అయితే మిస్ అవుతారు. బికాజ్ ఆఫ్ దిస్ ఈజ్ 4-సీటర్ కార్, ఇట్స్ నాట్ 5-సీటర్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, మీరు సెంటర్లో ఈ హంప్ అనేది ఉండడం వల్ల, ఎప్పుడైతే హంప్ అనేది ఉంటుందో అండ్ దీనికి సంబంధించిన రియర్ సెంటర్ కన్సోల్ అని చెప్పేసి మనకు వెనక్కి రావడం వల్ల ఇక్కడ చూడండి మిడిల్లో కూర్చున్న పర్సన్కి చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. అండ్ అండర్ థై సపోర్ట్ అనేది కూడా మిస్ అవుతుంది. యూ కెన్ సీ, అంటే దిస్ ఈజ్ పర్ఫెక్ట్ 4-సీటర్, నాట్ 5-సీటర్ అనేది అయితే గుర్తుంచుకోండి. అండ్ సెంటర్ ఆమ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్.
4 కూడా మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే మనకు ఆఫర్ చేయడం చెప్పేసి జరుగుతుందండి. అండ్ రియర్ రీడింగ్ ల్యాంప్స్, ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్, రియర్ ఏసీ వెంట్స్, అండ్ వెనకాల కూడా మనకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారండి, 12V ఛార్జింగ్ పోర్ట్. ఇది మనకు ఓవరాల్గా డాష్ బోర్డ్ వ్యూ అండి. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఫీచర్స్ ఉన్నాయి, నాకు అడాస్ లెవెల్ 2 తోటి నాకు వెహికల్ కావాలి, అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ కావాలి అని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పేసి అయితే చెప్తానండి. అండ్ ఏవైతే 360 కెమెరా ఉందో, లేకపోతే కోల్డ్ గ్లో బాక్స్, ఇవన్నీ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, గుర్తుంచుకోండి. విచ్ ఈజ్ రిక్వైర్మెంట్, ఆ ఫీచర్స్ అనేది మాత్రం ఈ వెహికల్ ఉన్నాయని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. సో ఇప్పుడైతే ఇంజన్ అయితే ఆన్లో ఉందండి. ఇంజన్ ఆన్ అయినట్టు కూడా మనకు లోపలికి ఎటువంటి నాయిస్ అనేది కూడా వినిపించదు. సో రైట్ ఫ్రెండ్స్, ఇది మనకు ఓవరాల్గా ఈ కార్ యొక్క ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ వ్యూ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేద్దాం. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ వెహికల్ యొక్క కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అనేది ఎలా ఉంది, అండ్ రైడింగ్ క్వాలిటీ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే నేను మీకు షేర్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.